పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్రాంత మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ముఖాముఖి ప్రత్యక్ష ప్రసార ద్వారా చూద్దాం. ఇరాన్పై అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధం ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చింది. అంటే యుద్ధానికి సంబంధించి మన దేశంలో ఎటువంటి ప్రభావం ఉంటుంది, అదేవిధంగా ఏ మేరకు ప్రస్తుతం యుద్ధం పరిస్థితి ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు విశ్రాంత మేజర్ జనరల్ శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు, ప్రస్తుతం అయితే యుద్ధం తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇరాన్పై ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడులు అయితే కొనసాగుతున్నాయని, అదేవిధంగా ఇరాన్ కూడా దాడులు కొనసాగిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధానికి గల కారణాలేంటి? ఈ యుద్ధం అండి, ఇరాన్ ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ యుఎస్కి డెత్ అనేది చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు అనేది డెత్ ఫర్ ఇజ్రాయెల్, డెత్ ఫర్ అమెరికా. అమెరికాని ఎలా నాశనం చేయాలి, ఇజ్రాయెల్ని ఎలా నాశనం చేయాలి అనే దీంట్లో వాళ్లే కాకుండా వాళ్ళు హెల్ప్ చేస్తున్న హూతీస్, హమాస్, వీళ్ళందరూ వేరే వేరే దేశాల నుంచి మిగతా రాజ్యాలపైన, ఇజ్రాయెల్ పైన వాళ్ళు కంటిన్యూస్గా దాడులు జరుపుతూనే ఉన్నారు. వాళ్ళకి అణువాయుధం ఒకటి ఉంటే మొత్తం అమెరికానే బెదిరించవచ్చు, వరల్డ్నే బెదిరించవచ్చు, ఇస్లామిక్ వరల్డ్లో పెద్దగా కావచ్చు అని అనుకున్నారు. దాన్ని ఆపడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎన్నో అయ్యాయి. ఎన్నో ప్రెసిడెంట్స్, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళతోని టాక్స్ చేశారు. మీరు అణువాయుధాలు ఆపండి, వద్దు అని చెప్పి. పీస్ఫుల్ వాటికైతే ఓకే అన్నారు, కానీ వాళ్ళు దాన్ని వినలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇది అణువాయుధాలు వాళ్ళకి వచ్చే ముందే వాళ్ళ అణువాయుధాల శక్తిని, వాళ్ళ శక్తిని నాశనం చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఎన్నో ఏళ్లుగా, ఎన్నో నెలలుగా దీని మీద ప్లానింగ్ జరుగుతూనే ఉంది. దాంట్లో అయతొల్లా ఖొమైనీ అనేది ఆయన టెర్రరిస్ట్గా వాళ్ళు పరిగణించి ఆయన రాడికల్ ఇస్లాం చేసి అందరినీ వాళ్ళని ప్రోత్సహించి మిగతా దేశాల మీద దాడులు జరపాలని ఆయన ఆలోచన. అదే కాకుండా వాళ్ళ సిటిజన్స్ని వాళ్ళని అణిచిపెట్టి పెట్టారు. దాంట్లో డెమోక్రసీ అనేది లేదు. ఐఆర్జీసీని వాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది డెమోక్రసీ లేకుండా చేశారు. అందువలన వాళ్ళని రెజీమ్ చేంజ్ చేయాలని, ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ లేకుండా ఉండాలని, ఇరాన్కి అణువాయుధాలు చేసే శక్తి ఉండకూడదు అని వీటి మీద ఆధారపడి ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని ఎప్పటి నుంచో మొదలు ప్లానింగ్ జరుగుతున్నా కూడా కంటిన్యూస్గా సిఐఏ, మొసాద్ ఏజెంట్స్ రియల్ టైం ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ వీళ్లకు ఇస్తూ వచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఉన్నారు అనేది. ఎప్పుడైతే అయతొల్లా ఖొమైనీ వాళ్ళ మిగతా వాళ్ళ లీడర్సు, మిలిటరీ లీడర్సు, వాళ్ళ ముస్లిం క్లరికల్ లీడర్సు అందరూ ఉన్నారో అది కరెక్ట్గా తెలుసుకొని అదే ప్లేస్ మీద వాళ్ళు అటాక్ చేశారు. దాంట్లో అందరూ అయతొల్లా ఖొమైనీతో పాటు ఆయన ఫ్యామిలీ, మిగతా లీడర్షిప్ మొత్తం నాశనమైపోయారు. అది గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మిలిటరీ హిస్టరీ. అయితే ప్రస్తుతం ఈ కొనసాగుతున్న ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి. ఎందుకంటే డైరెక్ట్గా యూరోపియన్ యూనియన్ కానీ, చైనా కానీ, రష్యా కానీ దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ మిడిల్ ఈస్ట్లో మటుకు ఏవైతే దేశాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే యునైటెడ్ స్టేట్స్ స్థావరాలు ఉన్నాయో, ఎవరెవరికైతే యునైటెడ్ స్టేట్స్ హెల్ప్ చేస్తోందో వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ రియాద్ మీద కూడా దాడి చేశారు.
యునైటెడ్ స్టేట్స్ డిప్లాయ్ చేసిన షిప్స్, వాళ్ళ ఫ్లోటిల్లా, వాళ్ళ ఎయిర్ బేసెస్ అన్నిటి మీద ఇరాన్ దాడి చేసింది. కానీ దీంట్లో డిఫరెన్స్ ఉంది. ఇజ్రాయెల్కి అమెరికాకి ఉన్న టెక్నాలజీతోని వాళ్ళు పిన్ పాయింట్ టార్గెటింగ్ ఎలా చేయగలరో అది ఇరాన్ దగ్గర అటువంటి టెక్నాలజీ లేదు. వాళ్ళు డ్రోన్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ మీదే ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఆల్మోస్ట్ పూర్తిగా నాశనమైపోయింది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కూడా పెద్దగా బలవంతంగా లేదు. అటువంటప్పుడు వీళ్ళు అటాక్ చేసేవన్నీ ఆ చుట్టుపక్కల వాళ్ళ రేంజ్లో ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ రేంజ్లో ఉన్న ఇది కంట్రీస్నే, వాళ్ళ స్థావరాలనే చేస్తున్నారు. అందువలన ఇప్పుడు ముస్లిం వరల్డ్ రెండు ఇదిగా చీలిపోయింది. ఒకటేమో షియా, ఒకటేమో సున్నీ డామినేటెడ్ మొనార్కీస్ కానివ్వండి, మిగతా మొనార్కీస్ కావండి, ఇరాన్ మీద యుద్ధం వాళ్ళు జరపడాన్ని వాళ్ళు ప్రోత్సహించారు, లేకపోతే దానికి ఏమీ చెప్పటం లేదు. మన భారత ప్రధాని మొన్ననే ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని కౌగిలించుకొని ఎన్నో 16-17 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ మీద సంతకం చేసి వెనక్కి వచ్చారు. అటువంటి స్థితిలో ఇజ్రాయేలీ టెక్నాలజీ మనకి వస్తుంది, ఇజ్రాయెల్ ఆయుధాలు మనకి వస్తాయి. ఇజ్రాయెల్ పాలస్తీనియన్ని సమంగా మనం చూసినా కూడా దీంట్లో మనం జోక్యం డైరెక్ట్గా అయితే చేసుకోలేము. ఇద్దరిని యుద్ధం ప్రతి ప్రాబ్లంకి దానికి సొల్యూషన్ కాదు అని చెప్పి మన ప్రధాని ఎన్నోసార్లు చెప్పారు. అది యుఎస్ఎస్ఆర్, అది రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుఎస్ యుద్ధం కానివ్వండి. మన ఇంట్రెస్ట్ ఏమిటి అంటే మనకు ఆయిల్ ఎట్నుంచి వస్తుంది. మన 85% ఆయిల్ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వస్తుంది. దీన్ని పంపిణీ చేసే దేశాలు అన్నీ యుఏఈ, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, ఇవన్నీ ఇది హార్మోజ్ స్ట్రెయిట్ నుంచే రావాలి. ఈ హార్మోజ్ స్ట్రెయిట్ని ఆల్రెడీ బంద్ చేశారా లేదా అనేది మనకి తెలియదు. అందువలన మన ఇంట్రెస్ట్ ఏమిటంటే చమురు మనకి కావాలి, మన దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బ తినకూడదు, అందరూ మన ప్రోగ్రెస్ని ఆగకుండా ఉండాలి. అది మన ఇంట్రెస్ట్. అందువలన ఈ యుద్ధం ఎంత త్వరగా ఆగిపోయి ఈ సీ లేన్స్ ఆఫ్ ఇది కమ్యూనికేషన్ ఉన్నాయో దీనివలన మనకి ఎంత త్వరగా ఎంత ఎత్తున మనకి చమురు ఉపలభిస్తుందో దానివల్ల మన ఎకానమీ దెబ్బతినకుండా ఉంటుంది అని నా అభిప్రాయం. ఇదే కాకుండా ఒకవేళ ఈ ఆయిల్ మనకు లేకపోతే ఇది రష్యా నుంచి తెప్పించుకునే వ్యవస్థ కూడా ఉంది. ఇదండి మన మీద పడే ఇది ఎఫెక్ట్. అయితే ప్రస్తుతం చైనా కూడా ఇరాన్కు మద్దతుగా గలం విప్పిందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ గలం విప్పింది, అయితే ఈ పరిణామాలు అంటే ఎలా ఉంటాయని మనం భావించవచ్చు? చైనా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా యుద్ధంలో ఎవరికో సపోర్ట్గా వెళ్ళలేదు. మన ఇండియా ఆపరేషన్ సింధూర్లో కూడా వాళ్ళు అంత పెద్ద దోస్తీ ఉన్న పాకిస్తాన్కి కూడా టెక్నాలజీ ఇచ్చారు, కొన్ని ఆయుధాలు సప్లై చేశారు తప్ప డైరెక్ట్గా ఏమీ ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో కూడా పెద్దగా వాళ్ళు దాంట్లో ఇంటర్ఫియర్ కాలేదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు. ఎందుకంటే వీళ్ళు తయారు చేసే మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్నీ అమెరికాకే వెళ్తాయి. అమెరికాతోని ఉన్న సంబంధాలు, అమెరికాకి వీళ్ళు చేసే పంపిణీ వాణిజ్యం చాలా పెద్ద ఎత్తులో ఉంది. వాళ్ళకి ముఖ్యం వాళ్ళ ఎకానమీ బాగా ఉండాలి అని తప్ప ఎవరిది వాళ్ళ ఇంట్రెస్ట్ చూసుకుంటారు, కానీ వేరే వాళ్ళ కోసం యుద్ధంలో చేరడం చెయ్యరు. అటువంటి పరిస్థితుల్లో థర్డ్ వరల్డ్ వార్ అవుతుంది అని చెప్పి నేను అనుకోను. అది జరగదు, అది జరగనివ్వరు.
అయితే మరోవైపు ఈ హార్మోజ్ నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి అవుతుంది. అయితే ఈ హార్మోజ్లో పూర్తిగా కొన్ని వందల సంఖ్యలో నౌకలు చిక్కుకున్నాయి. అంటే ఈ పరిణామాలు మన దేశంపై ఏ విధంగా పడుతుంది? మనం ఆల్రెడీ మనకి కావలసిన అడిక్వేట్ క్వాంటిటీలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా రావచ్చు అని మన ప్రధానికి తెలుసు, మన గవర్నమెంట్కి తెలుసు. అందువలన కొన్ని నెలల పాటు చమురు మనకి కావలసినంత మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొన్నాళ్ళు అయినా కూడా మనకి ఎటువంటి బాధ ఉండదు. అయితే ప్రధానంగా చైనా అయితే యుద్ధం పూర్తి స్థాయిలో నేరుగా ఇరాన్తో కలిసి యుద్ధానికి దిగదని ప్రస్తుతం విశ్రాంత మేజర్ జనరల్ శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం యుద్ధానికి సంబంధించి ఆయన చెబుతున్న తాజా పరిస్థితి. ఓటు